అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస సురేందర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా యూజ్‌ఫుల్ వీడియో. చాలా మందికి యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. నా వెయిట్ లాస్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను 70 కేజెస్ నుంచి 50 కేజెస్ ఎలా తగ్గాను, ఏమేం పాటించాను, ఎలాంటి టిప్స్ పాటించాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు కదా! వాళ్ళకి యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఆహ్, నేను నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మాత్రం మీరు 1 మంత్‌లో 5 కేజీస్ అయితే ఈజీగా తగ్గుతారండి. నాది గ్యారంటీ. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. నేను అలాంటి టిప్స్ అయితే చెప్తున్నానండి. సో, మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను 70 కేజెస్ నుంచి 50 కేజెస్ రావడానికి ఎలాంటి టిప్స్ పాటించాననేది చెప్తానన్నాను కదా! దానికంటే ముందు నేను వెయిట్ ఎలా పెరిగాను అనేది కూడా చెప్తానండి. ఎందుకంటే అందరికి తెలియాలి కదా! సో, అందుకే చెప్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు నేను 45 ఉండేదాన్ని. నా వెయిట్ వచ్చేసి డెలివరీ టైంకి వచ్చేసరికి 60 కేజెస్ అయ్యాను. మళ్ళీ బేబీ 1 ఇయర్ వచ్చేసరికి 50 కేజెస్ అయితే తగ్గానండి. ఇలా నా వెయిట్ పెరుగుతూ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా అంతేనండి. కన్సీవ్ అయ్యే ముందు నేను 50 కేజెస్ ఉండేదాన్ని. డెలివరీ టైంకి వచ్చేసరికి 67 కేజెస్ అయ్యాను. తర్వాత మా బాబు 1 ఇయర్ వచ్చేసరికి నేను 50 కేజెస్ అయితే అయ్యాను. ఇలా పెరుగుతూ తగ్గుతూ అయితే వచ్చానండి. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేపించుకున్నాను. నేను చేపించుకున్న ఆపరేషన్ వచ్చేసి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేపించుకున్నాను. ఆ ఆపరేషన్‌కి ముందు నా వెయిట్ వచ్చేసి 50 కేజెస్ ఉండేది. ఆ ఆపరేషన్ చేపించుకున్న తర్వాత 5 మంత్స్‌కి నా వెయిట్ 70 కేజెస్ వరకు నేను పెరిగానండి. 70 కేజెస్ పెరిగాను. ఆపరేషన్ చేపించుకున్న తర్వాత. ఎందుకు అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆపరేషన్‌కి ముందు నార్మల్‌గానే ఉండేది. ఆపరేషన్ చేపించుకున్న తర్వాత మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేంజ్ అవుతుందండి. దానివల్ల లావ్ అయితే నేను అయ్యాను. కొందరు అవుతారు, కొందరు అవ్వరు. అది వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది. సో, నేనైతే లావ్ అయ్యాను. ఆ స్టేజ్‌లో నేను ఎలా ఉండేదాన్ని అంటే డే మొత్తం లేజీగా ఉండేదాన్ని. యాక్టివ్‌గా ఉండలేకపోయేదాన్ని. అలా కొద్దిసేపు నడిస్తే ఆయాసం వచ్చేది. స్టెప్స్ ఎక్కినా ఆయాసం వచ్చేదనమాట. ఈ ఏజ్‌లో నాకు ఇవన్నీ ఏంటి అనేసి అనుకునేదాన్ని. అప్పుడు అనుకున్నాను, సరే వెయిట్ లాస్ అవ్వాలి. మనం డైట్ ఫాలో అవ్వాలి. వర్కౌట్స్ చేయాలి అనేసి అనుకున్నాను. అలా స్టార్ట్ చేశాననమాట నా వెయిట్ లాస్ జర్నీ అనేది. ఏదో జీరో సైజ్‌కి రావాలి. అందరికంటే మనం అందంగా ఉండాలి అనేసి మాత్రం నేను వెయిట్ లాస్ అయితే అవ్వాలనుకోలేదండి. నేను హెల్తీగా ఉండాలనేసి వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేశాను. హెల్తీగా, ఫిట్‌గా ఉండాలనుకున్నాను కాబట్టి వెయిట్ లాస్ అయితే చేయాలనుకున్నానండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడొచ్చేసి టిప్స్ చెప్తున్నాను. నేను ఎలాంటి టిప్స్ పాటించాను అనేది చెప్తున్నానండి. వర్కౌట్స్ విషయానికొస్తే నేను డేలో 2 టైమ్స్ వర్కౌట్స్ చేసేదాన్ని. మార్నింగ్ 40 మినిట్స్, ఈవినింగ్ 40 మినిట్స్ అలా చేసేదాన్ని. ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత వాకింగ్ చేసేదాన్ని 30 మినిట్స్ అలా. ఫుడ్ విషయానికొస్తే మార్నింగ్ టీ తాగేదాన్ని. టీలో షుగర్‌కి బదులు నేను దాల్చిన చెక్క వేసుకున్నాను. షుగర్‌ని అవాయిడ్ చేయడం బెటర్ వెయిట్ లాస్ జర్నీలో. స్వీట్స్ తినడం కూడా మానేయండి. అలా చేస్తేనే మనం వెయిట్ అనేది తొందరగా తగ్గుతాము. క్రేవింగ్స్ అనేవి తప్పకుండా ఉంటాయండి వెయిట్ లాస్ జర్నీలో. అలా ఉన్నప్పుడు మీకు స్వీట్ తినాలనిపిస్తే బెల్లంతోటి చేసిన స్వీట్స్ అయితే తినండి. లంచ్ వచ్చేసి నేను 12కి తీసుకునేదాన్ని. రైస్ రేషియో తక్కువ ఉండేలా చూసుకునేదాన్ని. కర్రీ రేషియో ఎక్కువ ఉండేలా చూసుకునేదానండి. ఇంకా డిన్నర్‌కి వచ్చేసరికి నేను 2 చపాతీస్ అలా తీసుకునేదాన్ని డిన్నర్‌లో. 6 లోపు నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకునేదాన్ని. ఎందుకంటే మనం డే టైమ్‌లో ఎంత ఫుడ్ తిన్నా ఏం కాదండి. నైట్ టైంకి వచ్చేసరికి మనం ఫుడ్ హెవీగా తీసుకోవద్దు. లైట్‌గా తీసుకుంటే బెటర్.
అండ్ ఎర్లీగా తినేస్తే బెటర్ అనమాట. డిన్నర్ టైం వచ్చేసి మీరు 6 లోపు మీరు తినలేము అనుకునే వాళ్ళు 7 కల్లా తినేసేయండి. సో ఇదొకటి. నేనైతే ఇలా చేశానండి నా వెయిట్ లాస్ జర్నీలో. డేలో 2 టైమ్స్ వర్కౌట్స్ చేసేదాన్ని. ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత వాకింగ్ చేసేదాన్ని 30 మినిట్స్. నార్మల్‌గానే ఫుడ్ తీసుకున్నాను అంతేనండి. నేను ఎక్కువ ఏమీ స్ట్రగుల్ అవ్వలేదు నా వెయిట్ లాస్ కోసం. హెల్తీ వేలోనే నేను వెయిట్ తగ్గాలనుకున్నాను. సో ఇవే నేను పాటించానండి. చెప్పాను కదా! ఫుడ్ కూడా అలాగే తిన్నాను. కాకపోతే స్వీట్స్, షుగర్ అవాయిడ్ చేశాను అంతే. సో ఇలా నేను 1 మంత్‌లో 5 కేజెస్ అయితే నేను తగ్గానండి. సో ఇలా పాటించి 1 మంత్‌లో 5 కేజెస్ అయితే తగ్గాను. నిజంగా చెప్తున్నానండి. ఈజీగా 1 మంత్‌లో 5 కేజెస్ అయితే తగ్గిపోతారు. సో ట్రై చేయండి. దిస్ ఈస్ మై వెయిట్ లాస్ జర్నీ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.